#AskDrJohn Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నాని సంజీవ్ 8624. Sir, is it possible to do a hair transplantation వితౌట్ షేవింగ్ హెయిర్? జుట్టు మొత్తం షేవ్ చేయకుండా లేదా మొత్తం చిన్నగా ట్రిమ్ చేయకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యమా అంటే దీనికి ఆన్సర్ ఎస్, ఇది సాధ్యమే. మనము ఇలా షేవ్ చేయకుండా చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ని నో షేవ్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. కంపారిటివ్ గా చెప్పాలంటే ఇది చాలా కొత్త మెథడ్, చాలా కొద్ది మంది సర్జన్సే దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఎంటైర్ సౌత్ ఇండియాలో ఫస్ట్ నో షేవ్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసింది మనమే. మరి దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం తలను గుండు చేసుకోవడం గానీ షేవ్ చేసుకోవడం గానీ చేయకుండానే వెనకాల నుంచి అంటే స్కాల్ప్ వెనకాల నుంచి లాంగ్ హెయిర్ ని అలాగే తీసుకొని అవే లాంగ్ హెయిర్ ని మనం ఫ్రంట్ లో ఎక్కడైతే కావాలో అక్కడ ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మీరు బట్టతలతో హాస్పిటల్ కి వచ్చి ఇంటికి వెళ్లేటప్పుడు సాయంత్రం కల్లా ఒత్తైన జుట్టుతో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. దీంతో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక రెగ్యులర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో ఎప్పుడైతే షేవ్ చేసి ట్రిమ్మింగ్ చేసి చేస్తాము ఆ రిజల్ట్స్ రావడానికి, ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి అట్లీస్ట్ 6 to 9 months గానీ కొన్నిసార్లు 1 year గానీ వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో ఇన్స్టెంట్ గా మార్నింగ్ మీకు సర్జరీ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అంతా మీకు హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో ఈజీగా తెలిసిపోతుంది. తెలిసిపోవడమే కాకుండా మీరు ఒత్తైన జుట్టుతో ఇంటికి వెళ్తారు. అన్నిటికంటే గొప్ప అడ్వాంటేజ్ ఈ నో షేవ్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తో ఏంటి అంటే ప్రత్యేకించి ఆడవాళ్లు ఎవరికైతే లాంగ్ హెయిర్ ని కట్ చేసుకోవడం ఇష్టం ఉండదో అటువంటి వాళ్ళందరికీ ఏదైనా స్కాల్ప్ ఫ్రంట్ భాగంలో కావచ్చు, లేకపోతే ఫోర్ హెడ్ కావచ్చు, సైడ్ ఏరియాస్ లో కావచ్చు కొంచెం థిక్నెస్ తక్కువ అవుతుంది అన్నప్పుడు అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి స్కాల్ప్ వెనకాల భాగం నుంచి లాంగ్ హెయిర్ తీసేసి లాంగ్ హెయిర్ నే ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. అలా ఎప్పుడైతే ఇంప్లాంట్ చేస్తామో వీళ్ళు ప్రత్యేకించి ఎటువంటి షేవింగ్ గానీ ఎటువంటి ట్రిమ్మింగ్ గానీ చేయకుండా అలాగే మీ రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎవరికి తెలియకుండానే ఈ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది జరిగిపోతుంది.